గురుగారు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, కష్టాలు తొలగించుకోవటానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అందరికీ చిక్కులే ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణం జరుపుకోవడం కోసం 14 లక్షల రామ ముద్రికలను ఈ కలియుగ దోషాన్ని అనుసరించి కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్నట్లుగా కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అప్పు సహజం, అప్పు చేయడం తప్పు కాదు. అయితే ఆ అప్పు మళ్ళీ సకాలంలో తీర్చాలి. ఎలాంటి వారికైనా కూడా రుణాలు ఉంటాయి. రుణం కృత్వా ఘృతం పిబేత్ అని ఒక శాస్త్రం ప్రమాణం. అప్పు తప్పు కాదు, అప్పు చెయ్యాలి. అయితే ఆ అప్పును సకాలంలో తీరుస్తూ ఉండాలి, మళ్ళీ అప్పు చేస్తూ ఉండాలి. ఇది ఒక శాఖా చంక్రమణం. వృత్తం తర్వాత వృత్తంలాగా మనం చేస్తూ ఉండాలి, తీరుస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, తీరుస్తూ ఉండాలి. ఇలా కాకుండా ఒక్కొక్కసారి మనం అప్పు చేశాం, చెల్లించే అవసరం ఏర్పడింది, చెల్లించే శక్తి లేదు. మనం ఎవరికో అప్పు ఇచ్చి ఉన్నాం, మన డబ్బు మనకి తిరిగి రావడం లేదు. ఆ డబ్బు వస్తే ఈ చెల్లింపులు చేయగలుగుతాం. ఆ డబ్బు రావడం లేదు, ఈ చెల్లింపులు అలాగే ఉన్నాయి. ఇది రుణానికి సంబంధించిన సమస్య. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గం, పరిహార మార్గం సులభంగా ఏదైనా ఉందా అని పలువురు అడుగుతూ ఉంటారు. రుణ విమోచన అంగారక స్తోత్రం, శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాలను చదువుతూ ఉండడం, లేదా కుజ స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర దీపారాధన, శనగలు దానం ఇవ్వడం, శనగలు, పసుపు, కుంకుమ, ఇనపమేకు ఎరుపు వస్త్రంలో మూటగా కట్టి వెంకటేశ్వర సన్నిధిలో ఉంచి రోజు అక్షింతలు పుష్పాలు వేసి నమస్కరిస్తూ ఉండడం, రావుకాలంలో దీపాలు వెలిగించడం, ఇలా అనేక ప్రత్యామ్నాయ మార్గాలలో పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు. మనం పాటిస్తూ ఉంటాం. అయినా కూడా ఇంకా అప్పులున్నాయి. అప్పులలో నుంచి, ఈ తిప్పలలో నుంచి తప్పులు లేకుండా ఎలా బయటపడాలి అన్నప్పుడు అద్భుతమైన మార్గాన్ని ధర్మసూత్రం వివరిస్తుంది. అదేమిటి అంటే, శుక్రవారం ఉదయం తప్పనిసరిగా గడపను పాలతో కడగాలి. అది కూడా పచ్చి పాలతో. కాగబెట్టనటువంటి ఆవు పాలతో గడప కడిగి, ఆ తదుపరి పసుపు రాచి, పసుపు కుంకుమల చేత అలంకరించి, బియ్యం పిండితో ముగ్గు వేసి యథాశక్తి మహాలక్ష్మిని స్తోత్రం చేసినట్లయితే గడపని ఇలా పాలతో కడిగినందువలన ఇంటిలో ఉండేటటువంటి వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏ సమస్యనైనా ఎదుర్కొందాం అనేటటువంటి మనోబలం పెరుగుతుంది. ఇది ప్రధానం. తడిసిన ఆ పసుపుతో కూడుకున్న పాల సంబంధంగా వచ్చేటటువంటి వాసన కారణంగా ఆ ఇంటికి చల్లని నల్లని చీమలు ఆశ్రయం పొందే నిమిత్తమే బారులుగా వచ్చేస్తాయి. వీటికే మనం దేవుడి చీమలు అని కూడా చెబుతూ ఉంటాం. నల్లని చీమలు, చలి చీమలు, తెల్లగా కనిపించేటటువంటి ఈ నల్లని చీమలు, ఎక్కడ ఈ చీమలు ఉంటాయో అక్కడ ఆహార లోపం ఉండదు అని కూడా శకున శాస్త్రం. మనోబలాన్ని పెంచే విధంగా ఆహారాన్ని అన్వేషిస్తూ చీమలు ఎలా బారులు తీరి వెళుతూ ఉంటాయో, ఇంట్లో ఉండే వారందరిలో కూడా ఏదో ఒక పని చెయ్యాలి అనేటటువంటి శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఇంట్లో ఉండే సంపాదించే వ్యక్తి ఒక్కరు, భోజనం చేసేటటువంటి వారి 10 మంది, ఆ ఇంట్లో ఎప్పటికీ అప్పుల తిప్పలే. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి పని చెయ్యాలి అనే ప్రయత్నం చెయ్యాలి. ఇంట్లో ఉండే వారందరిలో కూడా పని పట్ల మమకారం పెంచేటటువంటి సులభమైన ఉపాయం గడపను పసుపుతో కడగడం అంటుంది శాస్త్రం. ఇది పరిహారం.